పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ప్రైవేటు ఫీజులకు సంబంధించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులకు సంబంధించిన అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలినాళ్లలో అంటే అక్షరాస్యతం 10-15% కూడా లేనటువంటి టైంలో భారత ప్రభుత్వం నాటి ఉన్నటువంటి తొలితరం జాతీయోద్యమ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, ఆ త్యాగాల ఫలం భారతదేశం కఠిన పరిస్థితుల్ని ఫేస్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని ప్రయత్నం జరిగింది. ఆ విధంగా పాలక ప్రభుత్వాలు కూడా కృషి చేసినాయి. ఎందుకంటే తొలితరం వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలను పణం కాబట్టి కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్న జైలుకి వెళ్ళారు, ఉరికమ్మాలను ఎక్కారు, లాఠీ దెబ్బలు తిన్నారు, తోట దెబ్బలు తిన్నారు, హాస్పిటల్ ఫాలో అయ్యారు, అంగవికలాంగులుగా జీవించారు. సో తొలితరం నాయకులు ప్రయత్నాలు 2-3 దశాబ్దాలు కొనసాగినాయి. సో ఈ కొనసాగినటువంటి ప్రభుత్వ రంగంలో అప్పుడే స్వతంత్రం వచ్చి 2-3 దశాబ్దాలు గడిచినా కూడా అందరికీ విద్యను అందించలేకపోతున్న ఉద్దేశంతో 100కి 50 నుంచి 70-80% వెళ్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని ప్రైవేట్ సెక్టర్కి కొంత పర్మిషన్ ఇచ్చారు. అది ఇలా భార్యని కాదని ప్రియురాలను తీసుకొచ్చిన చందంగా తయారైంది ప్రైవేటు విద్యారంగం. ఇవాళ ఎట్లా తయారైందంటే ఒక ఫీజుల మీద నియంత్రణ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్గా దక్షిణ భారతదేశంలో కర్ణాటక స్టేట్లో ఒక ఇంటర్నేషనల్ రాజధాని నగరంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతికి సంబంధించి 1 నుంచి 5వ తరగతులకు సంబంధించి 7,35,000 రూపాయలు ఫీజు డొనేషన్లు కట్టిస్తూ ఉన్నారు. సో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ 6 నుంచి 8 తరగతులకు సంబంధించి 7,75,000 ఫీజు ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నది. ఇక 9-10 తరగతులకు సంబంధించి వచ్చినప్పుడు 8,50,000గా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అమౌంట్స్ అన్నీ కూడా 1 to 10th వరకు ఈ అమౌంట్స్ అన్నీ 2 సార్లు లోపే కట్టేయాలి. 2 సార్లు లోపు కట్టేయకపోతే దానికి ఎలిజిబిలిటీ కాదన్న చందంగా ఉన్నది. సో అడ్మిషన్ ఫీజు ఇవి కాకుండా ఈ 1 to 5th 7,35,000, 9-10 6 నుంచి 8 తరగతులకి 7,75,000, 9-10 తరగతులకి 8,50,000, 8.5 లక్షలు కాకుండా ఇక అడ్మిషన్ ఫీజు 1,00,000 రూపాయలు. అడ్మిషన్ ఫీజు ఒకసారి 1,00,000 రూపాయలు కట్టాలి. ఆ 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ రీఫండ్ కోసం ట్రై చేస్తే సచిన ఇవ్వరు. సో ఇది పరిస్థితి, ఒకేసారి ఈ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఆ విధంగా పరిస్థితులు మనకి దాపురించాయి. సో ఎట్లా ఉన్నది పరిస్థితి. సో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి వచ్చినప్పుడు మరి వాళ్ళ అంటే పిల్లల్లో ఎవరు చదివినా 1 to 5th ఎవరు చెప్పినా అదే కదండి. పిల్లలకి వాళ్ళు 10 సంవత్సరాల పిల్లలు సో ఇంగ్లీష్ మీడియం లేకపోతే వాళ్ళ మాతృభాష ఉంటుంది, 2 భాషలే ఉంటాయి. సో పెద్ద పెద్ద జీతాలు వచ్చేవాళ్ళు పిల్లల చదువు ఎజెండాగా కనపడతా ఉంది. ఇట్లాంటి పెద్ద నగరాల నుంచి గోల్డెన్ స్పూన్ బ్యాచ్ నుంచే అనేక మంది మంచివాళ్ళు తయారవుతున్నారు, చెడ్డవాళ్ళు తయారవుతున్నారు. అసలు ఎంత ఫీజు నియంత్రణ, దానికి ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి, కార్పొరేట్ విద్యా సంస్థలు కానివ్వండి, వాళ్ళు డిసెంబర్లోనే సిలబస్ 9th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసి జనవరి కల్లా డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా డిసెంబర్ 2nd వీక్ కల్లానే వాళ్ళు 12th కోర్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాడు స్కూల్ మారడానికే వీల్లేదు, చదువు అక్కడనే వాడిది అడ్మిషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఫీజులు నియంత్రణ అనేది విద్యార్థి సంఘాలు చేసేది అవి మెమా కార్యక్రమాల్లాగా తయారైనాయి. సో వాళ్ళు డిసెంబర్ 1st 2nd వీక్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అట్లా మాట్లాడకుండా పోతే ఏప్రిల్ దాకా ఇది కథ తతంగంగా నడుస్తూ ఉంటుంది. ఇక ఏప్రిల్ నుంచి మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా వరుస పెట్టి జల్లెడ పెడతారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు వాళ్ళు మాత్రమే ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో అందుకోసం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళడం ఒక ఛాలెంజింగ్గా తయారైంది. నిరుపేదల పిల్లలు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఇంకొక వైపు ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి విభాగంలో ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు విభాగాల్లో దేనికి స్వయం ప్రతిపత్తిత్వం లేనటువంటి క్రమంలో ఎవరికి వాళ్ళు చవితి తల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఫీజులు నియంత్రణ సంగతి దేవుడెరుగు. విద్యార్థి సంఘాలు వాళ్ళతోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతో టైప్ అవుతున్నదని బయట వినపడుతున్నటువంటి విమర్శలు. ఇంకొక వైపు అసలు ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా మనకి కనపడేది వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వీళ్ళ ప్రజాప్రతినిధులు, మంత్రులు, వాళ్ళ విద్యా సంస్థలు ఉంటాయి, వాళ్ళ బంధువుల విద్యా సంస్థలు అయి ఉంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ విద్యా సంస్థలు అయి ఉంటాయి. బయట ఉంటే డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తీసుకుపోతున్నట్టు పరిస్థితి ఉన్నది. విద్య సేవారంగం, విద్య అనేది దేశ అభివృద్ధికి మూలం, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతున్నది వాస్తవం. దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఇష్టారాజ్యంగా ఫీజులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఫీజుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలి, విజిలెన్స్ని మానిటరింగ్ చేయాలి. ఈ ఫీజులతో పాటుగా పుస్తకాలు, పెన్నులు, చాక్మార్లు, పెన్సిల్స్, షూషు,
స్కూల్ డ్రెస్సులు, ఇతర పిక్నిక్లు, వనభోజనాలు, లేకపోతే హిస్టారికల్ టూరిజం ప్లేస్లకు వెళ్ళే ఇవన్నీ రకరకాల ఫీజులు మళ్ళీ అదనం. సో ఈ పరిస్థితిలోకి నెట్టివేయబడతా ఉన్నారు. అది పాడి గేదెలాగా పాడి గేదె నుంచి పాలు ఎట్లా పిండుకుంటామో అట్లనే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ పేరెంట్స్ నుంచి అట్లా డబ్బులు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో దూడకి పాలు అంటే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో 4 రొమ్ములు ఉంటే 3 రొమ్ములు పాలు తీసి 1 రొమ్ముని దూడకు వదిలిపెడతారు, అది ఆవు కానీ గేదె కానీ. కానీ కమర్షియల్ లిస్టులు వచ్చినప్పుడు 4 అసలు గేదె నుంచి పాలు దూడకు లేనటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే ఒట్టి పిప్పి పీలుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, పాలు రావు. దానికి గడ్డి మేసే స్థాయి వచ్చిందాక కూడా గేదె దూడకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నప్పుడు విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రైవేటు విద్యారంగం కానీ కార్పొరేట్ విద్యారంగం కానీ వచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి బిగ్ షాట్ సంగతి వేరేలే. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే అక్కడ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసినప్పుడు అక్కడ చదివించుకోవడం తప్ప మరో గత్యంతరం ఉండదు ఆ పేరెంట్స్కి సంబంధించి. సో దీన్ని ఆసరా చేసుకొని ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని లక్షలు అండి ఇది. సో 1 to 7th 7,35,000, 6th to 8th 7,75,000, 9th 10th 8,50,000 రూపాయలు ఇక్కడ ఫీజులు ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో. సో ఇది కేవలం కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరుకు సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్ళు, రకరకాల స్కూల్స్ పేరుతో దీని మీద నియంత్రణ రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వ ఆజమాయిషీ అవసరం ఉన్నది. విద్యార్థి సంఘాలు ఏదో మనకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించడం కాకుండా ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఏ విద్యా సంస్థ అయినా డిఈఓ పరిధిలోకి రావాలి, లేకపోతే రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోకి, కేంద్ర విద్యా సంస్థల పరిధిలోకి రావాలి. తప్పితే అది ప్రైవేట్ అయినా, ప్రభుత్వం అయినా, కార్పొరేట్ అయినా, ఎయిడెడ్ అయినా, ఇంకొకటైనా, ఏకలవ్య అయినా, గురుకుల అయినా, హాస్టల్ అయినా, ఇంకొకటైనా, ప్రైవేట్ ట్యుటోరియల్ దాకా విద్యారంగం అంతా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఫీజులు నియంత్రణ చేసినాడు మాత్రమే దేశ ప్రజల యొక్క ఆదాయ మార్గాలు, పొదుపు మెథడ్స్ పెరుగుతాయి. ఆ విధంగా దేశ అభివృద్ధికి బాటలు పడితే తప్పితే సో దానికి అద్దు లేకుండా అడ్డగోలుగా వ్యవహరించడం వల్ల అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, డెమోక్రటిక్ విధానాల వల్ల, ఇది డెమోక్రటిక్ కాదు బ్యూరోక్రటిక్ విధానాల వల్ల, ఈ అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల ముఖ్యంగా ప్రజలు సంపాదించుకున్న డబ్బులన్నీ ఇట్లా చదువులకు పెట్టాల్సి, పిల్లల్ని చదివించడం చాలా నీడే, నేను కాదంట్లా, 100కి 1000% అవసరం, 100కి 1,00,000% అవసరమే. కానీ వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని పాలక వర్గాలు ఎస్టిమేషన్ వేసి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా ఫీజుల మీద నియంత్రణ అనివార్యం అనేది, ఆ విధంగా ముందుకెళ్ళాలి. కొంతమంది పేద పిల్లలకు కూడా ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ప్రతి స్కూల్లో ఒక 5 నుంచి 10%, ముఖ్యంగా కొన్ని విభాగాలకు సంబంధించి అది జర్నలిస్టులు కానీ, స్వతంత్ర సమరయోధులు కానీ, నేషనల్ అవార్డీస్ కానీ, వీళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి అనే అవకాశం ఉంటే వాళ్ళకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేయించాలి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో అన్నిట్లలో ఇంగ్లీష్ మీడియం అనేది నీడెడ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ ఉంటారు. మాతృభాష, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ, లేకపోతే సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాగా. సో ప్రపంచంలో మనుగడ కొనసాగించాలంటే ఒకటి మాతృభాషను రక్షించుకోవటం, 2 ఉపాధి భాషలు ఏదైతే ఉన్నాయో ఇంగ్లీషా, హిందీయా, లేకపోతే చైనీసా, జపనీసా, వాటిని కూడా నేర్చుకొని ముందుకు పోవాలి. ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకి స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఆ విధంగా బ్రతకడానికి, నవ నిర్మాణం చేయడానికి బాటలు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానిటరింగ్ చేసి ఖచ్చితంగా వాటి మీద కట్టుదిట్టాలు చేయకపోతే ఇట్లా అడ్డగోలుగా ఉంటుంది. మరి ఎల్కేజీ పిల్లగాడు, ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ పిల్లగాడు 8,30,000 అంటున్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో. ఎల్కేజీ పిల్లగాడికి ఎవరు నేర్పుతారండి? 5వ తరగతులు కూడా ఏబిసిడీ నేర్పేది ఎల్కేజీ పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి. 5వ తరగతి అనేది టీటీసీ కంప్లీట్ చేసినా, బీఈడీ కంప్లీట్ చేసినా, ఎంఈడీ కంప్లీట్ చేసినా, దాంట్లో ఇంకా డాక్టరేట్ తీసుకున్నా, ఎల్కేజీ అప్ టు 5th ఎవరు చెప్పినా అదే కదా. ఏంది మరి అన్ని ఫీజులు? పోనీ ఫుడ్ అనుకుందామా? మా దగ్గర పెద్దవాళ్ళు తింటేనే 12 నెలలకి 12 3 36,000 కావట్లా, విత్ షెల్టర్ ఇస్తున్నారు 3,000కి. సో అందుకోసం 12,000కి ఎక్కువ కావు. 12,000 ఫీజు, 12,000 ఇది, మొత్తం 25,000 30,000కి ఎక్కువగా. పోనీ పెద్దదని 50,000 తీసుకున్నాను అనుకుందాం, పోనీ ₹1,00,000 తీసుకున్నాను. అదేమిటండి 8,30,000 అట్ట ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి. ఏం నేర్పుతారు వాడికి? 4-5 ఏళ్ల పిల్లాడికి, 4 నుంచి 6 సంవత్సరాలు ఉండే ఫస్ట్ క్లాస్ అంటే వాడికి ఏం నేర్పుతారు? ఏబిసిడీలు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళే కదా. అందుకంటే ఏమైనా ఉంటుందా? పుస్తకాలు ఉన్న వర్డ్సే కదా. వాడికి ఏమైనా పుస్తకాలు 1-2 ఉన్నా.
4-5 ఏళ్ళకి వాటి మీద అంత స్ట్రెయిన్ కూడా అవసరం లేదు. సో ఇది పరిస్థితి 4-6 ఏళ్ళు ఉన్న పిల్లల మీద. సో అందుకోసం పాలక వర్గాలు ఆ విధంగా ఆలోచన చేయాలి. దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు దీని మీద విచారణ చేయాలి, పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. అదేవిధంగా మెరుగైన వ్యవస్థ కోసం, మెరుగైన సమాజం కోసం, మంచి ఉన్నత విద్య కోసం, లేకపోతే దేశంలో ఉపాధి రంగాన్ని పెంచడం కోసం ఆ విద్యారంగం ఉండాలి. లేకపోతే ఫీజుల దోపిడీ ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థుల పేరెంట్స్ని దోసుకునేటువంటి విధానాలు ఏమంత సరికాదు. అది సమాజానికి గొడ్డలు పెట్టలాగా, సవాల్లాగా తయారవుతుంది. వీటి మీద ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న.